ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏంటంటే అమూల్యమైనది అమూల్యమైనది అని అంశము. అమూల్యమైనది అంటే ఇంగ్లీష్లో ఇన్వాల్యుబుల్ అనగా వెల కట్టలేనిది అని. ప్రతిదానికి ఒక ఖరీదు ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. దానికి సమానమైన వెలను ఇచ్చి మనం కొనుక్కుంటాం. ఉదాహరణకి ఒక ఫోన్ ఉందనుకోండి, దీనికి ఒక ఖరీదు ఉంటుంది. ఒక 10,000 15,000 ఖరీదు ఉంటుంది. ఆ 15,000 రూపాయలతో మనం ఈ యొక్క ఫోన్ని కొనగలం. అలాగే ఈ టీవీ ఉంది, దీనికి ఒక ఖరీదు ఉంది. దాన్ని మనం ఒక 60,000 70,000 రూపాయలు ఉంటుంది ఇది. మనం ఆ 70,000 రూపాయలని ఇచ్చి ఈ టీవీని మనం కొనుక్కోగలం. దాన్ని వాల్యుబుల్ అంటారు. మరి ఇన్వాల్యుబుల్ అంటే ఏంటి? అమూల్యమైనది అంటే అర్థము వెల కట్టలేనిది, ఖరీదు కట్టలేనిది అని. అంటే ఖరీదుకు అందనిది, ఒక విలువకు అందనిది, ఒక వెలతో కొనలేనిది అమూల్యమైనది అంటారు. ఈ లోకంలో అమూల్యమైనవి ఏంటి అని మనం ఆలోచిస్తే యోబు గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం. బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. ఇక్కడ భూమి లోపల భాగంలో తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు బండలు వస్తాయి. ఆ బండలను కూడా బద్దలు కొట్టుకుంటూ వెళితే అమూల్యమైనటువంటి వస్తువులు వస్తాయి. ఏంటవి అని అంటే గనులలో దొరికేవి. గని అంటారు, దాన్ని గనులు అంటారు. భూమి లోతుల్లోనికి వెళితే దొరికే ఖనిజాలను అమూల్యమైన వస్తువులు అంటున్నాడు. ఇక్కడ చాలా ఖరీదైన వస్తువులు అంటున్నాడు. ఏంటవి అంటే బంగారం. బంగారం గనిలో దొరుకుతుంది. భూమి లోతులలో బండలను చీల్చుకుంటూ వెళితే అక్కడ బంగారపు గనులు ఉంటాయి. వెండి దొరుకుతుంది. అలాగే వజ్రాలు దొరుకుతాయి. వజ్రాలు, రత్నాలు దొరుకుతాయి. రత్నాలు దొరుకుతాయి. బంగారం దొరుకుతుంది, అలాగే వెండి దొరుకుతుంది. చాలా విలువైనటువంటి వజ్రాలు దొరుకుతాయి, రత్నాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా రత్నాలు, రకరకాల రత్నాలు, ఖరీదైనటువంటి రత్నాలు. మన బైబిల్ గ్రంథంలో కూడా వీటి గురించి రాయబడ్డాయి. వీటన్నిటినీ యోబు గారు ఏమంటున్నాడంటే అమూల్యమైన ప్రతి వస్తువును చూచు. ఎప్పుడు చూచును? నేల మీద ఉండవు ఇవి. నేలను తవ్వాలి, మట్టిని లోపలికి వెళ్ళాలి, బండల్ని బద్దలు చేస్తే అప్పుడు దొరుకుతాయి ఇవి. అమూల్యమైనది ఎప్పుడు కూడా చౌకగా సులువుగా దొరకవు. చాలా అరుదుగా, చాలా కష్టంగా దొరుకుతాయి. అర్థమవుతుందండి? విలువైనది ఎప్పుడు కూడా అరుదుగా దొరుకుతుంది, చాలా కష్టపడితే దొరుకుతుంది. ఇప్పుడు గులకరాళ్ళు అనుకోండి, ఏటుగట్టి దగ్గరికి వెళ్తే పైనే ఉంటాయి, కానీ
ఇలాంటి వజ్రాలు రత్నాలు అనుకోండి, అవి ఏటిగట్టున ఉండవు. భూమి లోతుల్లోనికి వెళ్ళి బండల్ని బద్దలు చేసుకుంటే అప్పుడు దొరుకుతాయి. కనుక విలువైనది ఎప్పుడు కూడా లోతుగా ఉంటుంది, పరిశోధన చేస్తేనే లభిస్తుంది. అలాగే ఈ భూమి మీద చాలా విలువైన వస్తువులు, ఖరీదైనటువంటి వస్తువులు భూమి లోపలనే దేవుడు ఉంచాడు. దాని మీద మనల్ని పెట్టాడు. మనకు అది కావాలనుకుంటే ఏం చేస్తున్నాం? భూమి లోపలికి వెళ్ళి బండల్ని బద్దలు చేసి ఆ ఖరీదైన బంగారాన్ని, వెండిని, వజ్రాల్ని, వైఢూర్యాల్ని తెచ్చుకుంటున్నాం. ఇవి లోకం దృష్టిలో విలువైనవి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే యోబు గారు లోకాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని బండలను బద్దలు చేస్తే దొరికే ఈ వస్తువుల్ని ఏమంటున్నాడు? అమూల్యమైనవి అంటాడు. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు ఆ, దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీయు ఆ, యోధారాజుల నిధులన్నీయు ఆ. నేను అప్పగింతును. వారి అమూల్యమైన వస్తువులు అన్నాడు. వీటన్నిటిని ఐశ్వర్యం, లాభం, వీటన్నిటిని అమూల్యమైన వస్తువులు. ఏంటి ఆ అమూల్యమైన వస్తువులు అనంటే బంగారము, వెండి, రత్నములు, వజ్రాలు, అలాగే ముత్యములు. యేస్కేలు గ్రంథము 28వ అధ్యాయం. యేస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. దేవుని తోటయకు ఏదెన్లో నీవుంటివి. మాణిక్యము, గోమేదికము, మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి. ఇదిగో ఇవన్నీ వజ్రాలు, రత్నాల గురించి చెప్తున్నాడు. వాటి పేర్లు అన్నమాట. రక్తవర్ణపు రాయి. ఇక్కడ ఉన్నవి ఇంగ్లీష్ పేర్లు, అక్కడ ఉన్నవి తెలుగు పేర్లు. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి. సూర్యకాంతం అంటే ఏంటి అనుకుంటున్నారు? ఒక రాయి పేరు. సూర్యకాంతం అంటే ఒక గయ్యాలి అత్తగారి పేరు కాదు. నిజానికి అది సూర్యకాంతం అనేది ఒక అమూల్యమైన రాయి పేరు, రత్నం పేరు అన్నమాట. సూర్యకాంతము. ఓకేనా? అది ఆవిడ నటించడం వల్ల సూర్యకాంతం అంటే ఒక గయ్యాలి అత్తగారుగా మారిపోయింది. యాక్చువల్గా అది చాలా మంచి పేరు అనమాట. సూర్యకాంతము అనగా ఒక అమూల్యమైన రాయి అని అర్థం. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. కనుక పరిశుద్ధ గ్రంథంలో మానవుల యొక్క ఆలోచనలో ఈ రత్నాలు, ఈ బంగారము అమూల్యమైనదై ఉన్నది. ఇవన్నీ అమూల్యమైనవి అన్నమాట. ఈ బంగారము, రత్నాలు ఇవన్నీ కూడా మానవ ఆలోచనలో అమూల్యమైనవి అంటున్నాడు. అందుకే మనుషులు రాళ్లతోనూ, రప్పలతోనూ, చెట్టు కొమ్మలతోనూ అలంకరించుకోరు. విలువైనవి, అమూల్యమైన వాటితో అలంకరించుకుంటారు. ఎవరైనా తాటాకుతో తయారు చేసిన హారం ఉంటే వేసుకుంటారా? మన ఏటిగాడు దొరికే గులకరాలతో చేస్తానంటే వేసుకుంటారా? వేసుకోరు. అదే ఇలాంటి బంగారంతోనూ, ఇలాంటి ముత్యాలతోనూ తయారు చేసింది అయితే చాలా ఇష్టపడతారు. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 46వ వచనం. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని
ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఎందుకు కొన్నాడు? ఆ వర్తకుడటండి తనకున్న ఆస్తినంతా అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ముత్యమును కొన్నాడట. అంతేనా? ఎందుకని? ఆ ముత్యము అమూల్యమైనది అన్న విషయం తెలుసుకున్నాడు కాబట్టి. అంటే కొన్ని ముత్యాలు ఎలా ఉంటాయంటే ఇల్లంతా అమ్ముకుని, చెరువులన్నీ అమ్ముకుని, అన్నీ అమ్మేసుకుని కొనుక్కునేంత ఖరీదుగా ఉంటాయి కొన్ని ముత్యాలు. నిజానికి ముత్యం అనేది ఎక్కడ తయారవుతుందో తెలుసా? ఒక నత్తలో. ఒక నత్త జాతికి చెందిన అంటారు. నత్త ఇలా తెరుస్తుండ చూసారా? అది ఆల్చెప్ప అంటారు, నత్త అంటారు. అదొక రకమైన నత్త. దాని కడుపులో ఉంటుంది. ఇవి ఎక్కడ లభిస్తాయంటే సముద్రం యొక్క అగాధపు లోయల్లో ఉంటాయి ఈ నత్తలు. అక్కడికి డ్రైవర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ వేసుకుని డ్రైవ్ చేస్తారు నీటిలోకి. కొన్ని 1 కిలోమీటర్ లోపలికి, 2-3 కిలోమీటర్ లోపలికి ఈదుకుంటూ వెళ్ళి, సముద్రం చాలా లోతైందండి, 2-3 కిలోమీటర్లు ఉంటుంది. మరి టైటానిక్ షిప్ మునిగిపోయిన చోట అయితే 8 కిలోమీటర్లు ఉంది. అంటే మనం ఇక్కడి నుంచి ఉండెళ్ళిపోతాం, అంత దూరం ఉంది కిందకి, అంత లోతుగా ఉంది. అలాంటి లోతైన స్థలానికి వెళ్ళి 2-3 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ నెతుకుతారన్నమాట. నెతికినప్పుడు వాళ్ళకి ఈ ఆల్చెప్పలు దొరుకుతాయి, ఈ నత్తలు దొరుకుతాయి. ఆ నత్తల్ని తీసుకుని వాటిని ఓపెన్ చేస్తే కొన్నిట్లో ముత్యం దొరుకుతుంది. అలానే అన్నిట్లోనూ దొరకదు, ఏదో ఒక దాంట్లో ఉంటుంది. అది ఒక్కడు దొరికితే చాలు ఎగిరి గంతేస్తారు. ఎందుకని? ముత్యం విలువైనది, ఇది కానీ అమ్మామంటే చాలా డబ్బులు వస్తాయి. అది వాళ్ళ సంతోషం. దానికోసం ప్రాణాలు పణంగా పెట్టి, షార్కులు ఉంటాయి, గట్టిగా కరిసినాయి అంటే 2 మొక్కలైపోతాడు మనిషి. పొరపాటున ఒక్కోసారి షార్కులు మనుషుల్ని తాబేలు అనుకుంటుందట. ఎందుకంటే తాబేలు కూడా ఇలాగే అవుతుంది కదా. కింద నుంచి చూసినప్పుడు మనిషి ఎలా కనపడతాడట, తాబేలులాగా కనిపిస్తాడట. అది ఏ కాలో చెయ్యో పట్టుకుని లాగేస్తుందంట. ఒక్కోసారి చచ్చిపోతారు చాలామంది. అలా ప్రాణాలకి తెగించి డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఆల్చెప్పులన్నిటిని సేకరించి తీసుకొస్తే నెతగా తీగ ఎక్కడో ఒక పాతది, బాగా పాతగా అయిపోయిన ఒక నత్తలో ఉంటుందట ఈ ఆల్చెప్ప. మరి ఇది ఎంతవరకు శాస్త్రీయంగా అనేది నాకు తెలియదు, కానీ అని విన్నానంతే. వాన చుక్క, ఒక మంచి నీటి చుక్క అది తాగినప్పుడు దాని కడుపులోకి వెళ్ళిన తర్వాత అది రసాయనికంగా మార్పులు చెంది అది ముత్యంగా మారుతుంది అని నేను విన్నాను. నిజానికైతే నాకు తెలియదు. అది అలాగా ఒక నీటి చుక్కనే తన కడుపులో ఉంచుకొని దాన్ని రాసాయనికంగా మార్పులు చేసుకొని అది ముత్యంగా మారుస్తుంది. అది ఎక్కడో ఒక నత్తలో దొరుకుతుంది. అందుకే ముత్యం చాలా అమూల్యమైంది. ఎంత అమూల్యమైందంటే ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని కొనుక్కోవాల్సినంత అమూల్యమైన ముత్యాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక 1000 రూపాయలు 2000 పెట్టుకుంటే దొరికే ముత్యాలు ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయలు వెల చెల్లించి కొనుక్కునే ముత్యాలు కూడా ఉన్నాయి. అది చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 'దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది'. అమూల్య రత్నములను పోలి ఉన్నది. 11వ వచనం. అవును, 19వ వచనం కూడా చదువు. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నవి. ఇవన్నీ అమూల్యమైనవి. ఏవి అమూల్యమైనవి ఈ లోకంలో? బంగారము,
వెండి, అలాగే రత్నములు, అలాగే ముత్యములు, వజ్రాలు, ఇవన్నీ కూడా లోకంలో విలువైనవి. ఇనుము అమూల్యమైనది ఏం కాదు, చెక్క అమూల్యమైనది కాదు, సిమెంట్ స్తంభం అమూల్యమైనది ఏం కాదు, ప్లాస్టిక్ అమూల్యమైనది ఏం కాదు, మరి క్లాత్ అమూల్యమైనది కాదు. ఇవి అమూల్యమైనవి కావు. వెండి, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యములు, ఇవి అమూల్యమైనవి అన్నమాట. ఇవి లోకం దృష్టిలో అమూల్యమైనవి. ఈ మనుషులు మానవ దృష్టిలో చూసినప్పుడు అమూల్యమైనవి ఉన్నాయి, విలువ తక్కువే ఉన్నాయి. అమూల్యమైనవి ఉన్నాయి, అలాగే విలువ లేనివి ఉన్నాయి. ఈ చెక్క కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, క్లాత్ కానివ్వండి, ఇవన్నీ కూడా విలువలేనివి. కానీ బంగారము, వెండి, వజ్ర, వైడూర్యాలు మాత్రం చాలా విలువైనవి అనమాట మానవ దృష్టిలో. రైట్, ఇప్పుడు దేవుని దృష్టిలోకి వెళ్దాం. దేవుని దృష్టిలో, దేవుని రాజ్యం యొక్క దృష్టిలో ఏది అమూల్యమైనది అనేది ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు మరొక వచనాన్ని చదివిస్తాను. తిమోతికి రాసిన 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 2:20 గొప్ప ఇంటిలో 2వ తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక, వెండి బంగారు పాత్రలే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించుదురు. ఇప్పుడు వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి గొప్పవారింట్లో. అవి ఘనతకు వాడతారు. తమ ఇంటికి ఎవరైనా ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, బంగారపు పళ్ళెంలో ఆయనకు భోజనం పెడతారు, వెండి పళ్ళెంలో భోజనం పెడతారు. మట్టి పాత్రలు కూడా ఉంటాయి, మరి దానికి దేనికి వాడతారు? మిగిలిపోయిన గంజిని పోసుకోవడానికి మట్టి పాత్రలు వాడతారు. కాబట్టి ఘనమైనవి ఏవి? వెండి బంగారాలతో చేసిన పాత్రలు ఘనమైనవి, కర్రతోనూ మట్టితోనూ తయారు చేసినవి ఘనహీనమైనవి. అంటే ఇదంతా కూడా చెప్తుంది దేవుని దృష్టిలో ఏవి ఘనమైనవి, ఏది ఘనహీనతమైనవి, ఏవి అమూల్యమైనవి, ఏవి వెలలేనివి అని అంటే ఇదిగో ఇవి. వెండి బంగారములు, వజ్ర వైడూర్యములు విలువైనవి. ఇదిగో కర్ర, మట్టి, చెక్క, ఇవన్నీ కూడా విలువలేనివి. ఎవరి దృష్టిలో చెప్పండి? ఇదంతా కాదు, మన దృష్టిలో, మనుషుల దృష్టిలో ఇదంతా కూడా. ఇప్పుడు దేవుని దృష్టిలోకి వెళ్దాం. యోహాను సువార్త 16వ లోకాసు వార్తలో 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. కనుక మనుషుల్లో ఏది గొప్పదో, ఘనమైందో దేవుని దృష్టిలో ఘనమైంది కాదు. మనుషుల దృష్టిలో ఏది ఘనమైంది? బంగారం. కానీ దేవుని దృష్టిలో కాదు. ఏది మనుషులకు ఘనమైంది? వెండి. కానీ దేవుని దృష్టిలో కాదు. ఏది మనుషుల దృష్టిలో ఘనమైంది? వజ్రాలు. కానీ దేవుని దృష్టిలో కాదు. ఏటి దగ్గర ఉన్న రాళ్లను, మన మెడలో ఉన్న రత్నాలని దేవుడు ఒకేలా చూస్తాడు అంటే మీరు నమ్మగలరా? మన ఇంట్లో వాడుకునే ఇనప పాత్రల్ని, మన ఇంట్లో ఉన్న వెండి పళ్ళాన్ని దేవుడు ఒకేలా చూస్తాడు. మనం వెండి గిన్నెనేమో విలువైందిగా చూస్తాం,
ఇనప గిన్నెనేమో తక్కువగా చూస్తాం. కానీ దేవుని దృష్టిలో ఆ రెండు కూడా లోహాలే. మనం బంగారాన్ని ఎలా చూస్తామో దేవుడు ఇనుముని ఎలా చూస్తామో దేవుడు బంగారాన్ని కూడా అలాగే చేస్తాడు. దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? నేను చేసిన ఈ వివిధ లోహాలలో బంగారం ఒకటి అనుకుంటాడు. అంతేగాని బంగారం విలువైంది అనుకోడు. బంగారం కూడా ఒక లోహమే అనుకుంటాడు. మన దృష్టిలో ఇనుము, ఐరన్, ఉక్కు ఎలాంటిదో, స్టీల్ ఎలాంటిదో దేవుని దృష్టిలో వెండి, బంగారాలు కూడా అంతే. మెళ్ళ ఉన్న ముత్యములు ఎలాంటివో, ఏడి దగ్గర ఉన్న గులకరాలు కూడా అంతే దేవుని దృష్టిలో. గులకరాలతోనే సమానం. అంటే దేవుడు ఇది విలువైంది, అది విలువ తక్కువైంది అని అనుకోడు. అన్నీ సమానమే ఆయన దృష్టిలో అనమాట. ఆయన దృష్టిలో సమానం. దేవుని ఆత్మ కలిగిన వాడు అలా చూస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుడు అలా చూస్తాడు. దేవుడు అలా చూస్తాడు. ఎలా చూస్తాడు? బంగారాన్ని చూసినప్పుడు లైట్లు వెలిగిపోవు. కొంతమందికి బంగారాన్ని చూడగానే ఏమవుతుంది? ఇంత బంగారాన్ని చూడగానే ఆ నెక్లెస్, హారం, ఈ మళ్ళీ నెక్లెస్ ఏ అంటారు వాటి పేర్లు, ఇదంతా చూడగానే కొంతమందికి ఏమవుతాయి? లైట్లు, కళ్ళ లైట్లు వెలిగిపోతాయి. కానీ ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఆత్మ కలిగిన వాడు మామూలుగానే చూస్తాడు. ఎలా చూస్తాడంటే ఇది కూడా ఒక లోహమే. విలువ అనేది మనం ఇచ్చాం. అరుదుగా దొరుకుతుంది కనుక, మన్నిక ఎక్కువ ఉంటుంది కనుక, పాడైపోదు కనుక, ఎన్ని సంవత్సరాలైనా నిలవ ఉంటుంది కనుక దానికి మనం విలువ ఇచ్చాం. బంగారానికి విలువనిచ్చింది మనిషే. ఏదన్నా ఒక రోజున మనిషి బంగారం వేస్ట్ అనుకుంటే దానికి విలువ లేదు. కాసు బంగారం ఈరోజు ₹1,00,000. ఎందుకైంది? మనిషి దానికి విలువ ఇచ్చాడు అంతే. ఈ కాసు బంగారం నాకు అనవసరం, ఇది మట్టితో సమానం అని మనిషి అనుకుంటే దాని విలువ ఎంత? మన ఇంటి ముందున్న రాయి అంత. తెలుసా మీకు ఆ విషయం? బంగారానికి విలువ లేదు. అది మనం ఇచ్చిన విలువ. ఉదాహరణకు మీకు చెప్తానండి. సొలొమోను గారి కాలంలో వెండి బంగారాలు తప్పించుకున్నాడండి. ఓఫీరు నుంచి బంగారం రప్పించుకున్నాడు, వెండిని రప్పించుకున్నాడు. ఎంత రప్పించాడంటే లెక్కలేనంత రప్పించేశాడు. బంగారం అయితే బోల్డంతా, ఇక వెండి అయితేనంటండి లెక్కలేనంత. చూడండి ఒకసారి మనం సొలొమోను గారి యొక్క కాలంలో రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం. రాజు యెరూషలేములో 10వ అధ్యాయం 27వ వచనం. రాజు అంటే సొలొమోను రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. అంటే రాళ్ళు ఎంత ఉంటాయో వెండి అంత తీసుకొచ్చాడటండి దేశానికి. ఆయా ప్రపంచ దేశాల్లో ఉన్న వెండినంతా కూడా కొనేసి తీసుకొచ్చి రాజ్యంలో పెట్టాడట. దాంతో రాజ్యంలో ఎక్కడ చూసినా వెండే. అంటే ఎవరింట్లో చూసినా వెండే. వెండి పళ్ళాలు, వెండి గిన్నెలు, వెండి కొండలు, వెండి జారీలు, ఎండి మూతలు, ఎండి మంచాలు, అన్నీ ఎండి. వీలైతే ఎండితో సీలింగులు అలా చేంజ్ చేసుకున్నారట. అంతలాగా వెండి అందుబాటులో ఉందంట. ఓకేనా? ఎవరి కాలంలో? సొలొమోను గారి కాలం. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే. వెండిది ఒకటి లేదు. అంటే కొంతకాలానికి ఏమైంది? వెండి వాడటం మానేశారంట. అందరూ ఏం వాడటం మొదలెట్టారట? బంగారం. అంటే ఇంట్లో గ్లాసు కూడా బంగారం అంట, ప్లేటు బంగారం అంట, వండుకునేది బంగారం అంట. వెండి పాత్రలు కాస్త ఏమేని? బంగారం పాత్రలు. మరి వెండి సంగతి ఏంటి? ఇప్పుడు పక్కన పెట్టేశారు అండి. ఒకప్పుడు
ఇత్తడి అన్నీ పక్కన పెట్టే స్టీల్, అప్పుడు ఇత్తడి ఉండే కదా, ఇత్తడి పక్కన పెట్టి స్టీల్స్ ఎలా తెచ్చుకున్నామో అలాగే ఇశ్రాయేలు దేశంలో అంటండి వెండి పాత్రలన్నీ ఆ సత్యాన్ని పోని, మట్టి పోని, వెండి వచ్చేసినాయి. వెండి కూడా పోని, ఏమొచ్చేసినాయి పాత్రలో? తాగే గ్లాసు కూడా ఏంటంటే బంగారం. ఇక గ్లాసు బంగారంతో, గ్లాసును కూడా బంగారంతో చేసేస్తే మరి వెండి సంగతి ఏంటి? అది చూడండి, అక్కడ చెప్తున్నాడు వెండి సంగతి ఏంటి. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు అంటే అర్థం ఏంటి? దానికి లెక్క లేదు అని అర్థం. అంటే రూపాయితో సమానం అయిపోయింది. ఏది? వెండి. ఎందుకు సమానం అయిపోయింది? ఇప్పుడు వెండి కేజీ వెండి ₹1,00,000 ఇప్పుడు. అప్పుడు ఒక మట్టి కెట్టతో సమానం, ఒక కేజీ రాయితో సమానం. మా అంటే ₹1 ఇచ్చేసేవారు ఒక కేజీ వెండి అంటే. ఎందుకు ₹1 అయిపోయింది చెప్పాలి మీరు? ఎక్కువైపోయింది కాబట్టి. వెండి ఏమైపోయింది? ఎక్కువైపోయింది. ఈ రాళ్ళంతా విస్తారంగా వెండి వచ్చేసింది కనుక దాని విలువ కాస్త ఏమైపోయింది? చాలా తక్కువైంది. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, వెండికి విలువ లేదా? లేదు. అరుదుగా దొరికితే దాని విలువ మనం ఇచ్చాం. బంగారానికి అసలు విలువ లేదా? విలువే లేదు. అది ఇనుము లాంటిదే. ఇప్పుడు ఇనుము ఎంత చౌకగా దొరుకుతుందో బంగారం కూడా అలా దొరికేసింది అనుకోండి, దానికి కూడా విలువ ఉండదు. వజ్రాలు రాళ్ళు దొరికినట్టు దొరికేసినాయి అనుకోండి, దానికి విలువ ఉండదు. దానికి విలువ ఉండదు. అందరూ వ్యవసాయం చేసి బియ్యం అమ్మేస్తున్నారు అనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు బస్తా ₹1000. అందరూ ధాన్యం పండేసి అమ్మేస్తున్నారు అనుకోండి, బియ్యం ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తారు? ₹100 వచ్చేస్తుంది బియ్యం బస్తా. అంటే విస్తారంగా అయిపోతే ఏదైనా సరే విలువ తగ్గిపోతుంది. బంగారానికి విలువ లేదు, వెండికి విలువ లేదు. ఆ విలువంతా మనం ఇచ్చుకున్నది. దేవుని దృష్టిలో ఇవేమి వెండి, బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవేమి విలువైనవి కాదు. అందుకే దేవుని ఆత్మ కలిగిన వాడు వాటిని విలువైనవిగా చూడడం. దేవుని దృష్టిలో అంటేనండి ప్రియమైన దేవుని వారలారా, నీ దృష్టిలో విలువైనవి కాదు అంతే. బంగారాన్ని దాచుకుని జాగ్రత్తగా బీరువులోనే పెట్టుకో. నీకు విలువైంది కాదు, కానీ దొంగకు విలువైందే. అవునాగా? మనకు విలువ లేనిదే అలా అని నెక్లెస్ తీసుకెళ్ళి ఇంటి బయట ఎడతానండి, ఆరేస్తానండి అంటే దొంగకు విలువైందే కదా, ఆడెత్తుకెళ్ళిపోతాడు. మనకి డబ్బులు అవసరం కనుక వాటిని జాగ్రత్తగా దాచుకోండి. విలువగా అంటే నీ దృష్టిలో అది విలువగా ఉండకూడదు. నీ దృష్టిలో దానికి ఉన్న విలువ అనేది తగ్గిపోవాలి. కానీ జాగ్రత్త పరుచుకోవాలి. భవిష్యత్తు కొరకు, పొదుపు కొరకు జాగ్రత్త పరుచుకోవాలి. సరే చూద్దాం, మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడు దేవుని రాజ్యంలో విలువైనవి ఏంటో చూద్దాం. కీర్తనలు చూడండి, ఇక్కడ తీస్తున్నాను, మీరు అప్పుడు వెంటనే తీసేసుకోండి. కీర్తనలో 36:7. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. తీసుకోండి ఒక్కొక్కసారి. కీర్తనలో 36:7. దేవుని రాజ్యంలో దేవుని దృష్టిలో ఏది విలువైనది అంటే దేవుని కృప అమూల్యమైనది. ఏంటి అమూల్యమైంది? దేవుని కృప. ఇక్కడ దేవుని కృప అంటే దేవునిలో ఉన్న ఒక స్వభావం. దేవుని ఉగ్రత అంటే దేవునిలో ఉన్న మరొక స్వభావం. దేవుని పరిశుద్ధత అంటే ఆయనలో ఉన్న మరొక స్వభావం. దేవుని ప్రేమ అంటే దేవునిలో ఉన్న మరొక స్వభావం. ఇవన్నీ స్వభావాలు, దేవునికి ఉన్న ఒక్కొక్క స్వభావాలు. ఓకేనా? ఇప్పుడు దేవుని పరిశుద్ధత అన్నామనుకోండి, ఆయన పరిశుద్ధుడు, మనము కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కనుక ఆ స్వభావం జోలికి, ఆ స్వభావంతో నువ్వు డీల్ చేసావు అనుకో, నువ్వు ఎప్పుడు కూడా ఆయన ఎదుట పరిశుద్ధుడు కాలేవు. దేవుడి స్వభావము ఇంకోటి ఏంటి చెప్పాను? ఉగ్రుడు, ఉగ్రత స్వభావం. దేవుని ఉగ్ర స్వభావం దగ్గరికి వెళ్ళావనుకో, పాపివైన నువ్వేమైపోతావు? మసి అయిపోతావు.
దేవుడు కృపగలవాడు. దేవుని కృప అనుకున్న మరొక స్వభావం. కృప దగ్గరకు వచ్చావనుకో, ఆ స్వభావం ఏం చేస్తుందంటే పాపివైన నీ పట్ల జాలి చూపిస్తుంది. దేవుని ప్రేమ దగ్గరకు వచ్చావనుకో, పాపివైనా సరే నిన్ను ప్రేమిస్తాడు. అది దేవునికున్న వివిధ స్వభావాలలో పాపివైన నిన్ను, అయోగ్యుడమైన నిన్ను యోగ్యపరిచేది, జాలి చూపించేది, కనికరించేది, క్షమించేది, నిన్ను మరలా పరిశుద్ధుడిగా చేసేది, అయోగ్యుడమైన నిన్ను యోగ్యతలోకి నిలబెట్టేది ఎవరో తెలుసా? ఆయనకున్న ఈ గుణలక్షణాలన్నింటిలో దేవుని కృప అనే ఒక్క స్వభావం. ఆ స్వభావం వల్లే ఈరోజు రత్నకిషోరు ఏదో ఒక పరిశుద్ధుడిగా నిలబడి దేవుని వాక్యం చెప్పగలుగుతున్నాడు. ఆ కృప అనే స్వభావం వల్ల ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చొని దేవుని రాజ్యంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నారు. దేవుని కృప అనే ఒక స్వభావం దేవునిలో లేకపోతే ఇక్కడ మనం ఎవరు ఉండం. మనమందరము నరకములో అగ్నిలో కాలుతూ ఉండాలి. అందుకే దేవుని కృప అమూల్యమైంది. దేవుని పరిశుద్ధత అమూల్యమైంది కాదా? అవును, అమూల్యమైంది. కానీ ఈ పాపికి, రత్నకిషోర్ అని ఈ పాపికి అమూల్యమైనది దేవుని కృప. ఆ కృపే లేకపోతే నేను మసైపోయేవాడిని, కాలిపోయేవాడిని, అగ్నిగుండలో పడిపోయేవాడిని. అగ్నిలో నుండి నన్ను రక్షించినది దేవుని కృప. నన్ను దేవుని బిడ్డగా మార్చింది దేవుని కృప. అలాంటప్పుడు ఈ భేద విశ్వాసికి దేవునిలో అమూల్యముగా కనిపించేది ఏంటి చెప్పండి? దేవుని కృపే కదా. అందుకే దేవుని కృప అమూల్యమైనది అన్నమాట. సామెతల గ్రంథము ఇంకేంటి చూద్దాం, యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము తర్వాత వద్దాం సామెతల్లోకి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఏంటి అమూల్యమైన తలరాయి? బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. చాలు 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 చాలు. ఏంటి అమూల్యమైన తలరాయి? ప్రభు యేసుక్రీస్తు వారే ఉన్నాడని. దీని ఆన్సర్ ఎక్కడుందండి? పేతురు రాసిన మొదటి పత్రిక, 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారమై. అది ప్రభు ఎవరు? క్రీస్తు కదా. ఈ అమూల్యమైన రాయి ఎవరంటే, ఈ అమూల్యమైన రాయి దేవుని దృష్టికి అన్నాడు. చూడండి ఇక్కడ, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయి ప్రభువు అనగా క్రీస్తు. యేసుక్రీస్తు ఏర్పరచబడిన వాడు, అమూల్యమైన వాడు. ఎవరి దృష్టికి? తండ్రి దృష్టికి. మరి మనుషుల దృష్టికి విసర్జింపబడిన రాయి, అసహ్యమైన రాయి. చూసారా? మరి మనుషుల దృష్టికి అమూల్యమైనది ఏది? గోమేధికము, సూర్యకాంతము, మాణిక్యము, ఇవి అమూల్యమైన రాయిలు. కానీ దేవుని దృష్టికి అమూల్యమైన రాయి ఏది? క్రీస్తు. మనుషులు చూసేదానికి దేవుడు చూసేదానికి అంత తేడా ఉంటుంది. మనుషులు చూసే దృష్టికి దేవుడు చూసే దృష్టికి అంత తేడా ఉంటుంది. దేవుని ఆత్మను కలిగిన వారమైతే మనము కూడా దేవునిలా చూస్తాం. అపవాది ఆత్మను కలిగితే లోకం చూసినట్టు చూస్తాం. నేను ఈ సమయంలో మీకు చెప్తున్నాను, మీ దృష్టిలో ఏది అమూల్యం? ఈ పాఠమంతా విన్న తర్వాత లోకంలో అమూల్యమైనవి చెప్పాను, దేవుని రాజ్యంలో అమూల్యమైనవేవో ఇప్పుడు చెప్తున్నాను. ఇదంతా విన్న తర్వాత ప్రశాంతంగా ఒక్క నిమిషం ఆలోచించుకోండి. మీ కనుదృష్టి ఎలా ఉంది? మీ అంతర్దృష్టి, మీ దృష్టిలో ఏవి విలువైనవిగా ఉన్నాయి? లోకం చూసేది మీకు విలువైనదిగా ఉందా? దేవుడు చూసేవి విలువైనవిగా ఉన్నాయా?
దేవుని దృష్టిలో ఏవి విలువైనవో నీకు విలువైనగా కనిపిస్తున్నాయా, లేదా లోకం దృష్టిలో ఏవి విలువైనవో అవే నీకు విలువగా కనిపిస్తున్నాయా? అయితే యథార్థంగా ఒప్పుకుందాం. యథార్థంగా ఒప్పుకొని, ప్రభువా నా దృష్టి, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, లోకంలా ఆలోచిస్తున్నాను, లోకంలా చూస్తున్నాను, లోకం వేటికి విలువనిచ్చిందో అవే విలువైనవి అనుకుంటున్నానయ్యా. తండ్రి నన్ను క్షమించండి, నీ దృష్టిలా చూడలేకపోతున్నాను, నీలా ఆలోచించలేకపోతున్నాను, నీలా చూడలేకపోతున్నాను, ఏవి అమూల్యమైనవో వాటిని నేను విలువించలేకపోతున్నాను, నన్ను క్షమించండి తండ్రి. నీలా చూసే, నీలా ఆలోచించే ఆలోచన దృష్టి నాకు దయచే ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. యథార్థవంతులకు, నిజమును ఒప్పుకున్న వారికి దేవుడు తప్పక తన ఆత్మను అనుగ్రహిస్తాడు. మనం చూసే విధానాన్ని, మన దృష్టిని మారుస్తాడు. లోకానుసారమైన మన దృష్టిని తీసివేసి దేవుని అనుసారమైన దృష్టిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకే ఎదురుకి వెళ్దాం. కనుక ఒకటి అమూల్యమైనది ఏది అంటే దేవుని కృప, రెండోది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అమూల్యమైన వాడు. అందుకే పౌలు అంటాడు, నేను సమస్తమును విడిచిపెట్టింది నష్టముగా ఎంచుకుంటుని. ఎందుకోసం? అపోస్తుడైన పౌలా, నీవెందుకు నీ ఘనతని, నీ పుట్టుక ద్వారా వచ్చిన ఆధిక్యతని, నీ చదువు ద్వారా నీకు వచ్చిన ఆధిక్యతని, నీ నీ యొక్క క్రియల ద్వారా నీకు వచ్చిన ఆధిక్యతని, నీ ఉద్యోగాన్ని, ఇవన్నీ ఎందుకు వదులుకున్నావు? అంతకంటే అమూల్యమైన క్రీస్తును సంపాదించుకుందామని అన్నాడు. అది నీ చదువు కంటే గొప్పదా? అవును. పుట్టుక ద్వారా నీకు వచ్చిన యూదుడను, హెబ్రియుడను అనే ఆధిక్యత కంటే గొప్పదా? అవును. ధర్మశాస్త్రం వల్ల కలిగిన నీతిని సంపాదించుకుంటూ కదా, అంతకంటే గొప్పదా? అవును. పరిసయ్యుల ఉద్యోగం నీకు వచ్చింది కదా, అంతకంటేనా? అవును. సన్నహెడ్రిన్ సభలో ఒక సభ్యుడిగా ఉండుట కంటే కన్నా? అవును. పుట్టుక నుంచి ఎప్పటి వరకు నువ్వు సంపాదించుకున్న ఆధిక్యతలన్నీ వదులుకుని క్రీస్తుని సంపాదించుకుంటున్నావు, నువ్వు వెర్రివాడువు కాదా అని అంటే, లోకం దృష్టిలో నేను వెర్రివాడినేమో కానీ దేవుని దృష్టిలో నేను విలువైన వాడిని, తెలివైన పని చేశాను, సున్నతి పొందిన వాడిని అనే ఆధిక్యత నాకు ఉంది, పరిసయ్యుడును అనే ఆధిక్యత ఉంది, సన్నహెడ్రిన్ సభలో సభ్యుడిననే ఆధిక్యత నాకు ఉంది. చిన్ననాటి నుంచి ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ దోషము, ఏ తప్పు లేకుండా జీవించిన ఒక భక్తుడిగా, బాలుడిగా నాకు ఒక మంచి సాక్ష్యం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి వదులుకొని నేను క్రీస్తుని సంపాదించుకుంటుని అన్నాడు పౌలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపవాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఇవి అనుకున్న ఆధిక్యతలు, ఇవన్నీ అనుకున్న ఆధిక్యతలు. 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఇవి లోకపరంగా నాకు అన్ని లాభదాయకం. వాటిని ఒక యూదుడుగా, ఒక బెన్యామీను గోత్రానికి చెందినవాడిగా, సున్నతి పొందినవాడిగా, పరిసయ్యుడుగా, ధర్మశాస్త్రము విధులను ఆచరించిన నీతిమంతుడిగా, హెబ్రీయుడిగా, ఇవన్నీ కూడా నాకున్న ఆధిక్యతలు, లాభాలు. ఇవన్నీ పౌలుకున్న లాభాలు. ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వీటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా. ఎందుకు నాయన మహానుభావ ఇవన్నీ వదిలేసుకున్నావంటే 9వ వచనం అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని. చాలండి. క్రీస్తును సంపాదించుకుందామని ఏంటి ఇవన్నీ వదిలేసావా? కులం వదిలేసావా? మతం వదిలేసావా? మత ఆచారాలను వదిలేసావా? సభ్యత్వాన్ని వదిలేసావా? కుటుంబాన్ని వదిలేసావా? ఉద్యోగాన్ని వదిలేసావా?
సన్నహెడ్రిన్ సభలో ఉన్న సభ్యత్వాన్ని వదిలేసావా? దానివల్ల వచ్చిన అధికారాలను వదిలేసావా? గుర్రాలను ఎక్కి ఎవరినైనా అరెస్ట్ చేయగలిగే ఆధిక్యతలు కలిగి ఉన్నావు కదా, అదంతా వదిలేసావా? వదిలేశాను. సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని వదులుకున్నాను. ఎందుకు అంటే క్రీస్తును సంపాది ఏనైనా అంటే వాటన్నిటికంటే ఈయన అమూల్యమైన వాడు కనుక అంటాడు. ఆయన ప్రత్యక్షం కానంత వరకు ధర్మశాస్త్రం విలువైనదిగా అనిపించింది, పరిసయ్యులు విలువైన వారుగా అనిపించారు. పరిసయ్యుడిగా ఉండడం గొప్ప విషయం అనుకున్నాడు, యూదుడిగా పుట్టడమే గొప్ప విషయం అనుకున్నాడు, హెబ్రీయుడిగా అనిపించుకోవడం గొప్ప విషయం అనుకున్నాడు, సున్నతి పొందడమే గొప్ప విషయం అనుకున్నాడు, పలానా కులంలో పలానా మతంలో ఉండడమే గొప్ప విషయం అనుకున్నాడు, ధర్మశాస్త్రమును చదవడమే గొప్ప విషయం అనుకున్నాడు, పరిసయ్యుడు అవడమే గొప్ప విషయం అనుకున్నాడు, దేవునికి విరోధంగా ఉన్న సంఘాన్ని హింసించడం గొప్ప విషయం అనుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు స్వరూపాన్ని చూశాడో ఇదంతా వేస్ట్, క్రీస్తే అమూల్యమైన వాడు, ఈయన్ని సంపాదించుకోవాలి అనుకున్నాడు. మరి ఈయన సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఇదంతయో విడిచిపెట్టాలి. అందుకే పుట్టుక ద్వారాను, కులం ద్వారా, మతం ద్వారా, కుటుంబం ద్వారా వచ్చిన ఆధిక్యతలన్నీ విడిచిపెట్టి క్రీస్తుని సంపాదించుకున్నాడు. పౌలు లోకంలో పిచ్చోడేమో కానీ దేవుని దృష్టిలో విలువైనవాడు. మిమ్మల్ని అడిగితే ఏమంటారు? పిచ్చోడు కాకపోతే ఏంటి ఆయన? కుటుంబాన్ని వదులుకున్నావు, కులాన్ని వదులుకున్నావు, మతాన్ని వదులుకున్నావు, ఉద్యోగాన్ని వదులుకున్నావు, ఏంటైనా తెలివి తక్కువ పని అని మీరంటారు. నేను చెప్పమంటారా? భూమి మీద నిజమైన విశ్వాసి పిచ్చోళ్ళ కనపడతాడు. ఎందుకంటే ఆడు పనులు అలాగే ఉంటాయి. ఎర్రోళ్ళ కనబడతాడు. ఎందుకు వెర్రోడు అంటే మరి ఇలాగే ఉంటాయి తెంగర పనులు. నేను వాసన చెప్పమంటారా? మీలో అనేక మంది క్రీస్తుని ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారో తెలుసా? వదులుకోవడానికి మీకు ఇష్టం లేదు కనుక. కొన్ని వదులుకోవడం మీకు ఇష్టం లేదు, అందుకే మీకు క్రీస్తు దొరకడు. పుట్టుక ద్వారా వచ్చిన ఆధిక్యాన్ని వదులుకోలేరు, కులాన్ని వదులుకోలేరు, మతాన్ని వదులుకోలేరు. ఏవో కొన్ని లాభకరమైనవి ఉన్నవి, ఆ లాభకరమైన వాటిని వదులుకోవడానికి మీకు ఇష్టం లేదు, అందుకే క్రీస్తుని సంపాదించుకోలేకపోతాం. ప్రేమైన దేవుని వాళ్ళ ఒక మాట చెప్తాను. క్రీస్తు అమూల్యమైన వాడిని మనసులో ఎంచి ఆయన్ని సంపాదించుకోవడం కోసం నేను దేన్నైనా వదులుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకుని ముందుకు అడిగేయండి. క్రీస్తు మీ హృదయంలో ఉంటాడు. ఏది లాభకరమో అది మీరు వదులుకుంటే క్రీస్తు వెనువెంటనే మీ హృదయంలో ఉంటాడు. కానీ ఆ తెగింపు రావాలి, అది ఒక తెగింపు రావాలి. ఒక స్త్రీ తల్లిదండ్రులను విడిచిపెట్టి భర్తే నాకు కావాలనుకుని భర్తని ఎలా హత్తుకుంటుందో, అలాగే నీవు విశ్వాసమైన నీవు లోకమును విడిచిపెట్టి క్రీస్తే నాకు కావాలి అనుకున్న రోజు క్రీస్తు నీ హృదయంలో ఉదయిస్తాడు. నీ హృదయంలో ధనం ఉన్నప్పుడు, బంగారం ఉన్నప్పుడు, నీ హృదయంలో లోకమే విలువైంది అనుకున్నప్పుడు నీవెప్పటికీ క్రీస్తుని సంపాదించుకోలేవు సోదరా సహోదరి. నేనైనా సరే మీరైనా సరే. లోకమే అమూల్యమైనది, ఈ సొత్తే విలువైనవి, ఇవే నన్ను కాపాడగలవు, ఇవే నన్ను రక్షించగలవు, వీటితోనే నా భవిష్యత్తు ఉంది అని నువ్వు అనుకున్నంత కాలం క్రీస్తు నీ హృదయంలో ఉదయించలేడు. ఏ రోజైతే నువ్వు వాటిని విడిచిపెట్టగలుగుతావు, నష్టముగా ఎంచుకోగలుగుతావు, ఏవేవి నీకు లాభకరమో, అవును ఇవి లాభకరం, బంగారం లాభం, వెండి లాభం, ఆస్తుల లాభం, ఇవన్నీ లాభం, ఈ లాభకరమైనవన్నిటినీ నష్టముగా ఎంచుకున్న రోజు క్రీస్తును నువ్వు సంపాదించుకుంటావు. ఆ తెగింపు నీకుందా? అయ్యి బాబోయ్ కష్టం అండి. అందుకేనండి మరి క్రీస్తు మరి ఊరినే దొరుకుతాడా క్రీస్తు? నీ ధనమంతయు విడిచిపెట్టి రా నా వెనకాల రా అన్నాడు. అన్నీ వదులుకోగలను కానీ ధనాన్ని వదులుకొని రాలేను అన్నాడు. అయితే నేను నీకు దొరకలేను అన్నాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ధనవంతుడు. నువ్వు నన్ను సంపాదించుకోవాలనుకుంటే నిత్య జీవమును ఒక వారసుడొకడుకు నేనేం చేయాలి? నేనే జీవము, నిత్య జీవాన్ని నేనే. అయితే నన్ను సంపాదించుకో. ఏం చేయమంటావు ప్రభువా? నీ ధనాన్ని విడిచిపెట్టి నన్ను సంపాదించుకో. వదులుకోలేను ప్రభువా. అలా ఏదో ధనాన్నో మరి ఏదైనా లోకంలో అమూల్యమైన దాన్ని వదులుకోలేక, క్రీస్తును సంపాదించుకోలేక లోపల ఏడుస్తున్న వాళ్ళు బోలు మంది ఉన్నారు.
మాకండి యేసుప్రభు అంటే ఇష్టమేనండి, క్రీస్తుని సంపాదించుకోవాలందని, కానీ కులం వదులుకొని రాలేనండి, మతం వదులుకొని రాలేనండి, నాకున్న ఈ ఉద్యోగాన్ని వదులుకొని రాలేనండి, నేను చేసే ఉద్యోగం పాడు ఉద్యోగం అండి, రాలేనండి, లంచాలు తీసుకునే ఉద్యోగం అండి, కానీ యేసుని సంపాదించుకోవాలందండి, కానీ రాలేనండి, ఎందుకంటే ఈ ఉద్యోగం వదిలితే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలను. ఉన్నారండి ఇప్పుడు సిట్యువేషన్లో, లోకంలో సిట్యువేషన్ ఉంది. క్రీస్తు కావాలి కానీ లంచాలు ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేడు, వదులుకుంటే కుటుంబం రోడ్డును పడిపోద్ది. క్రీస్తుని కావాలనుకుంటే వదులుకోవాలి, వదులుకుంటే కుటుంబం రోడ్డును పడిపోద్ది. ఏం చేయాలి ఇప్పుడు? అలాంటి సిట్యువేషన్లో ఉన్నారండి ఈరోజు. అలాంటి సిట్యువేషన్, లంచగోండ్లు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు లంచాలు? ఎందుకు లంచాలు? 20,000 ఉద్యోగం వస్తే 20,000తో బతకలేని జీవితాలు, అందువల్ల లంచాలు. అసలు ఎందుకు లంచాలు తీసుకోవాలి? 20,000 వస్తే బతకలేవా? బతకలేం. ఉద్యోగం చూసుకున్న పొగరుతో ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెట్టేసి, రకరకాలుగా ఖర్చులు పెట్టేసి ఏం చేస్తాడు? ఇంకా ఇది నేర్పుతాడు భార్యకి. భార్య ఏం చేస్తుంది? విడిగా వెచ్చలు పెడుతుంది. దాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేస్తాడు? లంచాలు తీసుకుంటాడు. అప్పులు, లంచాలు. ఈ లంచాలతో కూడినటువంటి ఉద్యోగాన్ని దగ్గర పెట్టుకొని ఎలా క్రీస్తుని సంపాదించుకోగలడు? చాలామంది అండి పాడు పనులు, చాలా అన్యాయంతో కూడినటువంటి రౌడీయిజంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. క్రీస్తు కావాలి కానీ రౌడీయిజం వదులుకోలేడు. క్రీస్తు కావాలి, వ్యభిచారం వదులుకోలేడు. క్రీస్తు కావాలి, మోసాన్ని వదులుకోలేడు. క్రీస్తు కావాలి, ఇదిగో పలానా అన్యాయపు వ్యాపారాన్ని వదులుకోలేడు. ఎంతమంది ఉన్నారో తెలుసా? నలిగిపోతున్నారండి. నాకు తెలుసు ఆ విషయం. రావాలని ఉంది, క్రీస్తులోకి రావాలని ఉంది, క్రీస్తుని సంపాదించుకోవాలని ఉంది, కానీ చాలా ఉన్నాయి వదులుకోవడానికి, మా వల్ల కాదు. ఇటు చూస్తే క్రీస్తు అమూల్యమైన వాడు, సంపాదించుకోవాలని ఉంది, కానీ వదులుకుందామంటే, ఆయన సంపాదించుకుందామంటే వీటిని వదులుకోవాలి. వీటిని వదులుకుందామంటే జీవితం వాటి మీద ఆధారపడి ఉంది. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఒక్కరోజు నువ్వు తెగించగలిగితే ఏం జరిగితే అది జరిగింది కానీ అని పౌలులాగా తెగించగలిగితే క్రీస్తుని హృదయంలో వెలుగుతాడు. నాకు తెలిసిన ఒక కథను నేను విన్నానండి. అందులో ఏంటంటే, ఒక చార్టెడ్ అకౌంట్ అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లెక్కలు రాస్తారు పెద్ద పెద్ద కంపెనీలకి. చిన్న చిన్న వాటికి గుమస్తా అంటారు చూసారా? చిన్న చిన్న షాపులకి, చిన్న చిన్న రైతులకి ఎవరుంటారు లెక్కలు రాయడానికి? గుమస్తా అంటారు. కానీ పెద్ద పెద్ద కంపెనీలకి రాసేవాడిని ఏమంటారు? చార్టెడ్ అకౌంట్ అంటారు, సిఏ అంటారు, చార్టెడ్ అకౌంట్ అంటారు. అలాగ ఒక అతను లక్షల రూపాయలు జీతంతో కూడినవాడు, అన్యుడు. అతడు క్రీస్తు సువార్తను విని మారు మనసు పొంది క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఏం చేశాడట? నేను ఈ దొంగ లెక్కలు రాయలేను అని చెప్పాడట. రాయలేకపోతే నీ వల్ల కాకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, మేము ఇంకొకరిని పెట్టుకుంటాము అన్నాడట. నలిగాడంట. సంఘానికి చెప్పాడట, కుటుంబానికి చెప్పాడట. కుటుంబానికి చెప్తే, ఏవండి ఇప్పుడు కానీ మీరు ఉద్యోగం వదిలేస్తే మన సంగతి ఏంటండి? మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని కట్టుకుంటున్నాం, ఈ పిల్లలు చిన్నవాళ్ళు ఎలా? ఇప్పుడు సంఘం చెప్పిందంట, సర్లేనైనా మరి ఆ ఉద్యోగం అన్నాక మరి ఏ ఉంటాయి మరి, ఇక తప్పదే ఇక కానడమే. ఇక్కడికి వచ్చి ప్రభు బల తీసుకునే ముందు, ప్రభువా నా పాపాలన్నీ క్షమించినైనా అని ప్రభు బల తీసేసుకో, ఏమొద్దులే ఇక, మరి చిన్న చిన్న తప్పులు ఉంటాయి మరి అని అన్నారట. హృదయం అంగీకరించలేదట, సాటిస్ఫై అవ్వలేదట. అప్పుడు ఒక ఆయన పుస్తకం చదివాడట అండి, జాక్ పుణ్యన్ గారని, ఆయన పుస్తకం చదివాడట. అది చదివినప్పుడు నీతికి నిలబడితే క్రీస్తు నీకు దొరుకుతాడు అనేటువంటి ఆ సారాంశం ఆయన విని తన మనసాక్షిలో మదనపడ్డాడు. రాజీ పడదామా లేకపోతే ముందడికి వేద్దామా అని అనుకున్నప్పుడు తెగించి ఒక ముందడికి వేసి అక్కడికి వెళ్ళిపోయాడటండి. ఆఫీస్కి వెళ్ళిపోయి, నేను రాయలేనండి అన్నాడట. అయితే మీరు వెళ్ళిపోవచ్చండి అన్నారట. సరేనండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి వచ్చేసాడు. ఉద్యోగంలో ఇస్తాడు. కుటుంబం ఏడుస్తుంది, సంఘం అంతా నవ్వుకుంటున్నారు. పిచ్చివాడవి నువ్వు, యేసుప్రభువుని నమ్ముకుంటూ ఉద్యోగం వదిలేసుకుంటావా అని. ఎవరైతే ఆ దైవజనుడి మాట విన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, ఆయన బెంగళూరులో ఉంటాడు, అక్కడికి వెళ్ళాడట. వెళ్ళి కలిసి ఆయనకి వందనాలు చెప్పి తన స్థితి అంతా చెప్పుకున్నాడట. ఇలా చేశానండి, వదులుకున్నానండి,
ఇప్పుడు నేను ఉద్యోగం లేని వాడిని, నేను రిక్తుణ్ణి, ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు, కానీ క్రీస్తును సంపాదించుకోవడం కోసం నేను ఈ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాను. ఏం జరిగితే అది జరగనివ్వండి, దేనికైనా నేను సిద్ధం, నా కుటుంబం రోడ్డున పడినా పర్వాలేదు, కానీ నేను క్రీస్తుకు విరోధంగా నేనేం చేయలేను అని చెప్పి నేను ఇలా చేశానండి, నేను చేసింది తప్పు అంటారా కరెక్ట్ అంటారా నాకేం అర్థం కావట్లేదండి అని అంటే, అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడంట, నువ్వు చేసింది 100కి 100% రైట్, కరెక్ట్. నీ కుటుంబం నడి రోడ్డున పడిపోయినా పర్వాలేదు, ఆకలితో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు చేసిందే కరెక్ట్ అని. తర్వాత చివరిలో చెప్పాడట, ఏం కంగారు పడకునైనా, ఆయన రాజ్యమును మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించు అని వాగ్దానం చేశాడు మన ప్రభు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని నువ్వు వెతికావు, మొదటిగా ఆయన స్థానాన్ని నువ్వు ఇచ్చావు, నీకేం కావాలో అక్కరలన్నీ అని అనుగ్రహిస్తాడు, కంగారు పడవద్దు అని అన్నప్పుడు కొన్ని రోజులకి కొన్ని నెలలకి ఆయనకి ఆ స్థాయి జీతంతో ఉద్యోగం రాలేదు, కానీ ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చింది, నిజాయితీగా చేసుకునే ఉద్యోగం వచ్చింది. మళ్ళీ వెంటనే ఉత్తరం రాశాడట, అయ్యా దేవుని సేవకులారా వందనాలండి, నాకు చిన్న ఉద్యోగం వచ్చింది, దేవునికి స్తోత్రాలు, చాలండి, నాకు చిన్న ఉద్యోగం వచ్చింది చాలు, కానీ నిజాయితీగా చేసుకునే ఉద్యోగం నాకు వచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ అండి, నన్ను బలపరిచినందుకు మీకు వందనాలని చెప్పాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం చిన్నదై ఉండొచ్చు, కానీ ఏం సంపాదించుకున్నాడు? పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని ఏం సంపాదించుకున్నాడు? క్రీస్తుని సంపాదించాలి అంటే నీ అమూల్యమైనది ఏదైతే ఉందో దాన్ని వదులుకోవాలి. వదులుకోగలవా? ఒకసారి చేతులతోనే ఇవ్వాల్సి ఉంటుంది, ఒక్కోసారి హృదయంలోంచి తీసి బయటెట్టాల్సి ఉంటుంది. అది ముందుకు వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7 ఇలా ఉందండి, అమూల్యమైన మీ విశ్వాసము అని. చెప్పండి, అమూల్యమైన అంటే మనకున్న విశ్వాసం ఎలాంటిది? అమూల్యమైనది. ఇటు క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం అమూల్యమైందా? విశ్వాసం అమూల్యమైనది, విశ్వాసము అమూల్యమైనది. రైట్, అంతే, విశ్వాసమే అమూల్యమైనది. యేసు ప్రభుని నమ్మితే, విశ్వాసం ఉంచితే నరుకుతానంటున్నారు మరి. అతను ఎవరో గుడ్డివాడు, క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచి తిని అనగానే వెళ్ళేశారు. మరి యేసునందు విశ్వాసం ఉంచామని చెప్పి చంపుతున్నారు. మరి క్రీస్తు విశ్వాసం అంటే లోకానికి వెర్రితనం, లోకువ, కోపం, చంపుతారు, కొడతారు, తిడతారు, తంతారు. కానీ పరలోక రాజ్యం దృష్టిలో క్రీస్తు విశ్వాసం అంటే అది అమూల్యమైంది. ఈ భూమి మీద మీరు గమనించండి, ఈ భూమి మీద ఒక అతనికి 1 కోటి రూపాయలు ఒక కారు, బంగ్లా ఉంది అనుకోండి. ఒక అతనికి ఒక తాటాకులతో ఇల్లు ఉంది, ఒక చిన్న సైకిల్ ఉంది, ఇంట్లో అన్నీ మట్టి పాత్రలు అనుకోండి. వీళ్ళిద్దరిని మీ పక్కనే ఇలా ఒక లోకం దృష్టిలో ఆలోచిస్తే, లోకం దగ్గర తీసుకెళ్ళి వీళ్ళిద్దరిలో ధనవంతులు ఎవరంటే ఏం చెప్తారు? బంగ్లా ఉన్నవాడు. చెప్పండి అమ్మా, ఈ ఒక్క నిమిషం లోకంలో ఆలోచించండి. ఎవరు బంగ్లాగా ఉన్నవాడు? ఎవరు? ధనవంతుడు. తాటాకులు ఇల్లు ఉన్నవాడు ఎవరు? పేదవాడు కదా. రైట్, ఇప్పుడు వీళ్ళిద్దరిని దేవుడి దగ్గర తీసుకెళ్ళండి, దేవుడి దగ్గర తీసుకెళ్ళండి, ఓకేనా? రైట్, ఇంకో చిన్న మార్పు, బంగ్లాలో ఉండేవాడికి విశ్వాసం లేదు, ఈ తాటాకులు ఇంట్లో ఉన్నవాడికి విశ్వాసం ఉంది. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టాలనుకోండి, దేవుడా వీళ్ళిద్దరిలో ఎవరు నీ దృష్టిలో ధనవంతులు అని అడిగితే ఎవరమ్మా? పేదవాడు, తాటాకుడి ఇంట్లో ఉన్నవాడు ధనవంతుడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం.
ఈ లోక విషయంలో దరిద్రులైన ఈ లోక విషయములో దరిద్రులైన వారిని, ఈ లోక విషయములో దరిద్రులు అంటే పేదవాళ్ళైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులు. విశ్వాసులు అంటే ఈ పేదవాడు, లోకం దృష్టిలో పేదవాడు, ఈ దరిద్రుడు. ఆ రోజు బీద లాజరు దరిద్రుడు, లాజరు దరిద్రుడు. దరిద్రుడైన లాజరు లోకం దృష్టిలో పేదవాడు, కానీ ఈ దరిద్రుడు దేవుని దృష్టిలో భాగ్యవంతుడు, దేవుని రాజ్యానికి వారసుడు. అందుకనే చావుగాని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని రాజ్యంలో ఉన్నాడు. ధనవంతుడు లోకం దృష్టిలో ధనవంతుడు, కానీ దేవుని దృష్టిలో దరిద్రుడు. అందుకనే చావుగాని ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. చూసారు ఎంత మారిపోయింది? లోకం దృష్టిలోకి వెళ్తే బంగ్లా ఉన్నవాడు ధనవంతుడు, మరి పాకలో ఉన్నవాడు పేదవాడు. కానీ దేవుని దృష్టిలోకి తీసుకువెళ్తే విశ్వాసం ఉన్న పేదవాడే ధనవంతుడు. మరి విశ్వాసం లేని పేదవాడు దేవుని దృష్టిలో ఎవరు చెప్పలే? క్షమించండి, విశ్వాసం లేని ధనవంతుడు ఎవరు దేవుని దృష్టిలో? దేవుని దృష్టిలో ఎవరు? పేదవాడు. అదే లోకసువార్త చెప్తున్నాడు. లోకసువార్త 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుడు ఉన్నాడటండి, సమృద్ధిగా పండింది. అప్పుడు అతను నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో. అంటే సరిపోలేదంటే ఆయనకున్న ఆస్తి, అందుకని ఇంకా కొత్త కొత్త బిల్డింగ్లన్నీ కట్టి ఆస్తిని అందులో సమకూర్చుకున్నాడంట. అంటే ఎంత కోటేశ్వరుడు ప్రాణమా, ఎంత గొప్ప ధనవంతుడో, ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడో, ఎంత గొప్ప ఆస్తిపరుడో అయినా. కానీ దేవుడు అంటున్నాడు 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ధనవంతుడు అంటలేదు, ఆస్తిపరుడు అంటలేదు, ఐశ్వర్యవంతుడు అనట్లేదు, విశ్వాసము లేని వెర్రివాడా. అంటే ఇంత ధనము ఉండి విశ్వాసము లేకపోతే దేవుని దృష్టిలో ఎలా కనబడతారు? వెర్రివాళ్ళుగా కనబడతారు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరివగుదువని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని. రైట్, ఇతడు చాలా విస్తారంగా సమకూర్చుకున్నాడు. లోకం దృష్టిలో ఇతడు ధనవంతుడు, కానీ విశ్వాసము లేని పేదవాడు. కానీ దేవుని దృష్టిలో విశ్వాసమును కూర్చుకోలేని పేదవాడు. చూడండి, ఆ చర్చిలోకి వచ్చిన ఆ దరిద్రుణ్ణేమో ఏమంటున్నాడు? విశ్వాసము వలన భాగ్యవంతుడు అంటున్నాడు. పంటలు బాగా పండించుకుని విస్తారంగా సంపాదించుకున్నవాడిని ఏమంటున్నాడు? దేవుని ఎదుట పేదవాడు అని అంటున్నాడు. విశ్వాసం లేని ధనవంతుడేమో పేదవాడు అంటున్నాడు, విశ్వాసం ఉన్న పేదవాడినేమో ధనవంతుడు అన్నాడు. లోకం చూసే దృష్టికి దేవుడు చూసే దృష్టికి చాలా వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. నా తలంపులు మీ తలంపులు భూమికి నీ ఆకాశమునకు ఎంత ఎడమో మీ తలంపులకును నా తలంపులకును అంతే ఎడం. తూర్పు పడమరకి ఎంత ఎడమో మీ తలంపులకు నా తలంపులకు అంత ఎడం. అంటే మీరు చూసే దృష్టికి నేను చూసే దృష్టికి అంత తేడా, మీరు ఆలోచించే విధానానికి నేను ఆలోచించే విధానానికి అంత తేడా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు దేవుడు చూసేది ఇటు ఉండదు, ఇప్పుడు మనిషి చూసేది ఇటు, దేవుడు చూసేది ఇటు అనుకుందాం. రైట్. ఇప్పుడు మనం ఎటు చూస్తాం చెప్పండి? అందరం ఒప్పుకుందాం. అందరం ఒప్పుకుంటే మనం ఇటు చూస్తున్నాం, ఇశ్రాయేలు గారి వైపు చూస్తున్నాం, ఎడం వైపు చూస్తున్నాం. దేవుడు ఎటు చూస్తున్నాడు? నా కుడి వైపు చూస్తున్నాడు, నా కుడి వైపు. ఇప్పుడు నేను కూడా దేవుళ్ళ చూడాలంటే ఏం చేయాలి?
180 డిగ్రీలు అలా తిరిగి దేవుని ఇలా తిరగాలి. అంతేనా? అటువైపు తిరిగిన నేను ఇటు తిరగాలి, అటువైపు తిరిగిన నేను ఇటువైపు తిరగాలి. అది ఇలా చూసే నేను ఇలా చూడాలి, అప్పుడు దేవునిలా చూసినట్టు. అంతేనా? ఈ తిరగడాన్నే మారు మనసు అంటారు. మారు మనసుకి తమిళనాడులో పేరేంటంటే తిరగడం అంట, రిపెటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో మారు మనసు. తమిళనాడులో ఏ పదం పెట్టారంటే తిరగడం అని పేరు పెట్టారట. అంటే మారు మనసు అంటే తిరగడం. అవును, తిరగడం. ఎటువైపు తిరగడం? దేవుని వైపు తిరగడం. తెలుగులో కూడా ఉందండి అది. మారు మనసు అంటే దేవుని వైపు తిరగడం అని తెలుగులో కూడా ఉంది. చూపించమంటారా? చూస్తారా? అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశం అంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి అదే తమిళనాడులో వాడిన పదం. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి. దేవుని తట్టు తిరగడం మారు మనసు పొందడం అంటే. మారు మనసు పొందాను కానండి దేవుని తట్టు తిరగలేదంటే అదేం మారు మనసు అంటే? ఇది మారు మనసు సరిగ్గా లేదన్నమాట. సరే, 1 పేతురు 1:19 కూడా చూద్దాం. 1 పేతురు 1:19 చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఏది అమూల్యమైనది, ఏది నిష్కలంకమైనది అంటే క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం అమూల్యమైనది. అవును, క్రీస్తు రక్తం వెలకట్టలేనిది. ఈ విలువ లేని నన్ను కొన్నది అమూల్యమైనది కనుకే ఇంతమందిని కొనగలిగింది, ఇన్ని తరాల వారిని కొనగలిగింది, రాబోయే వారిని కూడా కొనగలదు. ఎందుకు? క్రీస్తు రక్తం రోమిల దృష్టిలో, యూదుల దృష్టిలో అది ఒక అపరాధ రక్తం. కానీ నమ్మిన వారి దృష్టిలో, దేవాది దేవుని దృష్టిలో అది అమూల్యమైన రక్తం. యేసు ప్రభు యొక్క రక్తం అమూల్యమైంది. ఆ అమూల్యమైన రక్తం నిట్టే మనల్ని కొనగలిగాడు ఆయన. ఓకేనా? రైట్, ముగించుకుందాం. దేవాది దేవుని దృష్టిలో ఏవి అమూల్యమైనవి అంటే కింద రాశాను చూడండి. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన వాడు, యేసు రక్తం అమూల్యమైనది, ఆయన కృప అమూల్యమైనది, ఆయన ఆత్మ అమూల్యమైన వాడు, ఆయన రాజ్యం అమూల్యమైనది, ఆయన పట్ల విశ్వాసం అమూల్యమైనది. ఇవి అమూల్యమైనవి. లోకం దృష్టిలో అమూల్యమైనవి ఏంటి చెప్పండి? బంగారం, వెండి, వజ్రాలు, రత్నములు, ముత్యములు. కానీ దేవుని దృష్టిలో అమూల్యమైనవి ఏంటి? క్రీస్తు రక్తము, క్రీస్తు కృప, క్రీస్తు ఆత్మ, క్రీస్తు రాజ్యము, క్రీస్తులందలి విశ్వాసము. ఇవి అమూల్యమైనవి. అయ్యో ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చూసినట్టుగా మనం చూడలేకపోతున్నామే, ఎంత దౌర్భాగ్యం. దేవుడు ఆలోచించినట్లు మనం ఆలోచించలేకపోతున్నామే, మనం ఎంత దౌర్భాగ్యం. వెండి, బంగారు, వజ్ర, వేడిరియాలని విలువైనగా చూడగలుగుతున్నాము, కానీ ఆయన రాజ్యాన్ని, ఆయన్ని, ఆయన క్రీస్తుని, ఆయన రక్తాన్ని, వాటి విలువని చూడలేని దౌర్భాగ్యులు మనం. వాటిని చూడగలిగే కన్నుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా తండ్రి, నీవు చూచినట్లుగా నేను చూడాలి నాయనా. నీ దృష్టిలా నా దృష్టి మారాలి. నీలా చూడగలిగే కనులు నాకు దయచేయి ప్రభువా, దయచేయి. మోషే ఐగుప్తులో ఉన్న ధనధాన్యము కంటే, భోగముల కంటే
దేవుని ప్రజలతో కష్టపడేవడం వల్ల కలిగే బహుమానం యందు లక్ష్మించాడు. పౌలు అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని గాక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. మనం ఎంత దౌర్భాగ్యం అంటే కళ్ళ ముందు కనపడుతున్న వెండి బంగారాలు విలువైనవి అని అనుకుంటున్నాం, కానీ కంటికి కనబడని క్రీస్తుని, క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు ఈ రక్షణని, వాటి విలువని గుర్తించలేని దౌర్భాగ్యులంగా ఉన్నాం. నేను కూడా దేవుని ఆలోచించాలి అనుకుంటున్నారా? దేవుని మనసు మాకు కావాలి అని అనుకుంటున్నారా? అయితే మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నీలా చూడగలిగే కన్నులు నాకు దయచేయి, నీలా ఆలోచించగలిగే మనసు నాకు దయచేయి ప్రభువా.